ఫ్రీలాన్సింగ్ అనేది ఎంత పాపులర్ అవుతుందో మనందరికీ తెలుసు. జాబ్ ఎకానమీ కూడా కంప్లీట్‌గా కూడా ఫ్రీలాన్సింగ్ ఎకానమీ సైడ్ మూవ్ అవబోతుంది. రానున్న 2, 3 ఇయర్స్‌లో వి హావ్ టు యాక్సెప్ట్ దట్. అండ్ మనం ఎలా ప్రిపేర్డ్‌గా ఉండాలి. సో, మీరు ఇప్పటి నుంచే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ సైడ్ గిగ్స్ చేయాలనుకుంటున్నా, ఆర్ కంప్లీట్‌గా ఒక స్టూడెంట్‌గా ఉండి ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఈవెన్ హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కూడా ఫ్రీలాన్సింగ్ సైడ్ వెళ్ళాలి, నేను ఫ్రీలాన్సర్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో టాప్ 5 ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ మోస్ట్ డిమాండ్‌లో ఉన్నవి షేర్ చేసుకుంటాను. వాటి గురించి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను. ఎలా నేర్చుకోవచ్చు, ఎలా ఎర్న్ చేయొచ్చు, వాటి నుంచి ఎర్నింగ్ పొటెన్షియల్ ఎలా ఉంటుందని. కాబట్టి వీడియో లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి, ఏది మిస్ అవ్వకండి. ఎందుకంటే మీకు ఏది సెట్ అవుతుందనేది దాని గురించి తెలుసుకుంటేనే మీకు కూడా క్లారిటీ వస్తుంది. చాలా హెల్ప్‌ఫుల్ వీడియో అవబోతుంది ఇది. ఇప్పుడైతే మనం ఫస్ట్ స్కిల్ చూద్దాం, వర్చువల్ అసిస్టెంట్. ఈ రోజుల్లో వర్చువల్ అసిస్టెంట్‌కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. అసలు ఏంటి వర్చువల్ అసిస్టెంట్ అంటే, ఇప్పుడు బ్రాండ్స్‌కి కానివ్వచ్చు, క్రియేటర్స్ కానివ్వచ్చు, ఫౌండర్స్‌కి కానివ్వచ్చు, ఆర్ ఇంకేదైనా సెలబ్రిటీస్ కానివ్వచ్చు, వాళ్ళ డిజిటల్ ప్రెజెన్స్ మొత్తానికి మేనేజ్ చేయడానికి ఒకరు కావాలి. వాళ్ళని వర్చువల్ అసిస్టెంట్ అంటారు. అంటే మీరేం వాళ్ళతో ఉండబలేదు, మీరేం ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేయబడలేదు. బట్ వాళ్ళ డిజిటల్ ప్రెజెన్స్ అన్నీ మీరు మేనేజ్ చేయాలి. అంటే ఏంటి, వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానివ్వచ్చు, వాళ్ళకొక మేనేజర్‌లా ఉంటూ, లేదా వాళ్ళ ఈమెయిల్స్ చెక్ చేసి ఏమన్నా మెసేజెస్ వచ్చింటే, మెయిల్స్ వచ్చింటే వాటికి రిప్లైస్ ఇవ్వడం కానివ్వచ్చు, వాళ్ళ తరపున సోషల్ మీడియా హ్యాండిల్ చేయడం కానివ్వచ్చు, ఇలాంటి డిజిటల్ టాస్క్స్ అన్నీ వాళ్ళ తరపున మీరు చేయాల్సి అవ్వచ్చు. మీటింగ్స్ బుక్ చేయడం కానివ్వచ్చు, ఇంకేమైనా మీటింగ్ రిక్వెస్ట్ వచ్చే క్యాలెండర్ చూసి దానికి తగ్గట్టుగా అరేంజ్ చేయడం కానివ్వచ్చు, ఇలాంటివి. అంటే వాళ్ళ డిజిటల్ ప్రెజెన్స్ మొత్తం మీరు మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఇదే వర్చువల్ అసిస్టెంట్ చేయాల్సిన రోల్. దీనికి ఏం తెలిసి ఉండాలంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి యాజ్ యూజువల్. అలానే మీకు సోషల్ మీడియా మీద మంచి ఇంట్రెస్ట్ అయితే ఉండాలి, అది కూడా ఇంపార్టెంట్. అండ్ ఈ రోజుల్లో ఏంటంటే, ఈ చాట్ జీపీటీ లాంటి ప్లాట్ఫామ్స్ వాడటం కూడా బాగా తెలియాలి. ఎందుకంటే మీరు స్పీడప్ చేయగలుగుతారు, వాళ్ళకి ఇంకా మీరు ప్రొడక్టివ్‌గా చేయగలుగుతారు. వాళ్ళ టాస్క్ మీద ఫోకస్ చేయొచ్చు. వాళ్ళ డిజిటల్ ప్రెజెన్స్ అంతా కూడా మీరు చూసుకోగలుగుతారు. సో, వర్చువల్ అసిస్టెంట్స్‌కి చాలా డిమాండ్ అయితే ఉంది. ఈవెన్ ఫైవర్, అప్‌వర్క్ లాంటి ప్లాట్ఫామ్స్‌లోనూ అలానే ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా లింక్డ్ఇన్‌లో కోల్డ్ మెసేజ్ చేసి కూడా ఫ్రీలాన్సింగ్ అయితే చేయొచ్చు. మీకు ఇంకొకటి, అసలు ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలని చాలామందికి ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ అది. ఫైవర్‌లో చేసాం, అప్‌వర్క్‌లో చేసాం, ఏమీ రావట్లేదు అనుకుంటే, నేను మన ఛానల్‌లో ఫ్రీలాన్సింగ్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడికెళ్ళి ఒకసారి చూడండి. నేను ఎలా తెచ్చుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ గిగ్స్ అని సెపరేట్‌గా అయితే చాలా వీడియోస్ అయితే చేసున్నాను. అది కూడా ఒకసారి చూడండి. జస్ట్ బ్లైండ్‌గా ఫ్రీలాన్సింగ్ గిగ్స్‌కి క్రియేట్ చేసి వెయిట్ చేస్తూ ఉంటే రావు. ఎలా చేయాలని నేను వీడియో చేశాను, ఒకసారి ఖచ్చితంగా అయితే చూడండి. అప్పుడైతే మనం సెకండ్ దానిలోకి వస్తే వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటర్స్‌కి ఇప్పుడున్న డిమాండ్ అయితే ఎప్పుడూ లేదు, ఇది పెరుగుతూనే ఉంది. ఎందుకంటే వీడియో కంటెంట్‌కి బాగా అలవాటు పడిపోయాం. అది యూట్యూబ్ కానివ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కానివ్వచ్చు, ఏ ప్లాట్‌ఫామ్ తీసుకున్నా వీడియో కంటెంటే బాగా వైరల్ అవుతుంది. అన్ని కంటెంట్‌తో కంపేర్ చేసుకుంటే, అన్ని కంటెంట్ పీసెస్‌తో కంపేర్ చేసుకుంటే. అది మేబీ క్రియేటర్స్ కూడా కౌంట్ కూడా గ్రో అవుతూ ఉన్నారు. అలానే బ్రాండ్స్‌కి కావాలి. వీడియో ఎడిటింగ్ కానీ నేర్చుకుంటే మీకు స్కై ఈజ్ ద డిమాండ్ ఎర్న్ చేయడానికి. మీరు ఎలా అయినా చేయొచ్చు. మీరు ఇలాంటి ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో అప్లై చేసుకోవచ్చు, గిగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్‌గా క్రియేటర్స్‌కి మెసేజ్ చేయొచ్చు. మీరు నేర్చుకోవాల్సిందల్లా లైక్ వీడియో ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. కొన్ని ప్రీమియర్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి, లైక్ అడోబ్ ప్రీమియర్ ప్రో అని. అది చాలా నెసెసిటీ. ఆ స్కిల్ గాని వస్తే మీరు వీడియో ఎడిటింగ్ చాలా వరకు శాంపుల్స్ ట్రై చేసి పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకొని క్రియేటర్స్‌తో కలిసి అయితే వర్క్ చేయొచ్చు. అది ఇంపార్టెంట్ స్కిల్. అలానే యాపిల్ ల్యాప్‌టాప్ ఉంది. మీరు యాపిల్ యూజర్ అనుకుంటే ఫైనల్ కట్ ప్రో అని కూడా ఉంటుంది. అది కూడా నేర్చుకుంటే ఇంకా అడ్వాంటేజ్. బట్ ఎయిదర్ ఒకటి తెలిసినా కూడా వీటిల్లో ఇది చాలా ప్రీమియర్ స్కిల్. అడోబ్ ప్రీమియర్ ప్రో అంటే మీరు వీడియో ఎడిటర్‌గా చాలా అంటే ఎర్న్ చేయొచ్చు. ఇది సెకండ్ స్కిల్. థర్డ్ స్కిల్ చూసుకుంటే గ్రాఫిక్ డిజైనర్. గ్రాఫిక్ డిజైనింగ్ అనేది కూడా ఫ్రీలాన్సింగ్ స్పేస్‌లో మనం బాగా వినిపించే స్కిల్ ఇది. థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయడం కానివ్వచ్చు, సోషల్ మీడియా పోస్టర్స్ క్రియేట్ చేయడం కానివ్వచ్చు, ఒక బ్రాండ్‌కి కావాల్సిన ప్రతి సోషల్ మీడియా గ్రాఫిక్స్ క్రియేట్ చేయడం కానివ్వచ్చు, ఫ్లైయర్స్ కానివ్వచ్చు, ఏదైనా కూడా డిజైనింగ్ బాగా తెలుసుంటే కూడా బాగా డిమాండ్ ఉంది. దీనికి ఫోటోషాప్ తెలిస్తే ఓకే. బట్ ఈ రోజుల్లో క్యాన్వా ఉంది. క్యాన్వా తెలిసినా సరిపోతుంది గ్రాఫిక్ డిజైన్‌కి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏ టు జెడ్ మీరు క్రియేట్ చేయొచ్చు క్యాన్వాలో. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్ అండ్ ఫ్యూచర్‌లో కూడా అంతే. ఎందుకంటే ఎవరైనా కూడా స్టాటిక్ కంటెంట్‌ని ప్రెజెంట్ చేయాలంటే గ్రాఫిక్స్ వాడాల్సిందే. సో, గ్రాఫికల్‌గా, విజువల్‌గా బాగా చూపిస్తేనే కదా ఏ బ్రాండ్ అయినా, ఏ ఇండివిడ్యువల్ అయినా, ఏ క్రియేటర్ అయినా కూడా కొంత రీచ్ అయితే ఎక్కువ తెచ్చుకోగలరు. కాబట్టి ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ థింగ్ తీసుకుంటే గోస్ట్ రైటింగ్. ఈ గోస్ట్ రైటింగ్ అనేది ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి విపరీతంగా డిమాండ్‌లో ఉంది. ఏంటది గోస్ట్ రైటింగ్ అంటే, ఇప్పుడు బ్రాండ్సే తీసుకోవచ్చు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరిని తీసుకున్నా కూడా ఈ గోస్ట్ రైటింగ్ అంటే ఏం చేస్తారంటే, వాళ్ళ తరపున మీరు సోషల్ మీడియాలో పోస్టులు చేయడం, సోషల్ మీడియాలో కంటెంట్ పెట్టడం. అంటే మీరు అడగొచ్చు వాళ్ళ తరపున ఎలా అంటే, అదే గోస్ట్ రైటింగ్. మీకు కంటెంట్ రైటింగ్ బాగా తెలిసుండాలి. వాళ్ళ స్టైల్‌ని మీరు అబ్జర్వ్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు పెట్టేలాగా మీరు థాట్ లీడర్‌షిప్ కోట్స్ పెట్టడం కానివ్వచ్చు, ఏదైనా జనరల్ థింగ్స్ వాళ్ళ డొమైన్‌లో ఉన్నవి, అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్తే మీరు దానికి సంబంధించి ట్వీట్ చేయడము,
లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం కానివ్వచ్చు. ఇలాగే ఉంటుంది గోస్ట్ రైటింగ్ అంటే వాళ్ళు పెట్టినట్టే ఉంటుంది, బట్ బ్యాక్ ఎండ్లో మీరు చేస్తుంటారు. ఈ రోజుల్లో అది ఇంకా ఈజీ, ఎందుకంటే చాట్ జీపీటీ లాంటి టూల్స్కి వాళ్ళ రైటింగ్ స్టైల్ మీరు అలవాటు చేసి, ఓకే ఈ రైటింగ్ స్టైల్ని తీసుకొని దీన్ని బేస్ చేసుకొని నాకు ఈ పర్టికులర్ ఒపీనియన్ మీరు పర్టికులర్ టాపిక్ మీద నాకు పోస్ట్ ఇవి ఇలా అంటే మీరు ఆబ్వియస్గా మీరు తెచ్చుకోవచ్చు పోస్ట్స్ కూడా. సో గోస్ట్ రైటింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్ ఇప్పుడు. ఇంకా లాస్ట్ నెంబర్ 5 తీసుకుంటే వర్డ్‌ప్రెస్ డెవలప్మెంట్. వెబ్సైట్స్ అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఉండాలి కదా, అలానే మీరేం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. మీకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా మీరు వెబ్సైట్స్ క్రియేట్ చేయొచ్చు వర్డ్‌ప్రెస్ యూజ్ చేసి. చాలా బ్యూటిఫుల్ లుకింగ్ యాస్థెటిక్ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి వెబ్సైట్ కావాలి అండ్ ఎవరు కూడా చాలా మనీ ఎఫర్ట్ చేసి కోడర్స్ని హైర్ చేసుకొని వెబ్సైట్స్ చేసుకోవాలని అనుకోరు. బట్ వర్డ్‌ప్రెస్ తెలుసుంటే చాలా ఈజీగా చేయొచ్చు. కొన్ని డేస్లోనే వెబ్సైట్స్ క్రియేట్ చేయొచ్చు. కంప్లీట్ ఫుల్ ప్లెడ్జ్డ్ వెబ్సైట్ అయితే మీరు క్రియేట్ చేయొచ్చు. అలానే ఈజీగానే చేయొచ్చు. మీరు కూడా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ప్లగిన్స్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటుంది వర్డ్‌ప్రెస్‌తో ఎక్స్‌ప్లోర్ చేస్తే. దీన్ని సిఎంఎస్ అంటారు, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. ఎవరైనా కూడా దాన్ని అర్థం చేసుకోగలరు, మేనేజ్ చేయగలరు. కాబట్టి మీరు వర్డ్‌ప్రెస్ లాంటివి నేర్చుకోగలిగితే ఖచ్చితంగా వర్డ్‌ప్రెస్ వెబ్ డెవలపర్గా మీరు ఫ్రీలాన్సర్గా అయితే గ్రో అవ్వచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్. ఈ 5 స్కిల్స్లో మీకు ఒక్కటి తెలిసినా కూడా స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ యూ టు ఎర్న్. చాలా ఎర్నింగ్ పొటెన్షియల్ అయితే ఉంది ఈ 5 ఫ్రీలాన్సింగ్ స్కిల్స్కి. వీళ్ళు ఒక్కటైనా కూడా మీకు మ్యాచ్ అవుతుంది అనుకున్నా ఆర్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నా కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. రానున్న రోజుల్లో ఫ్రీలాన్సింగ్ విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ఈ రోల్స్కి ఎక్కువ జాబ్స్ ఉండవు, ఓన్లీ ఫ్రీలాన్సింగ్ గిగ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ మీరు ఒకేసారి మల్టిపుల్ క్లయింట్స్తో వర్క్ చేయొచ్చు. మీరు ఒకేసారి మల్టిపుల్ కంపెనీస్తో, మల్టిపుల్ బ్రాండ్స్తో, మల్టిపుల్ క్రియేటర్స్తో అందరితో కలిసి కూడా వర్క్ చేయొచ్చు. డైలీ ఒక్కొక్కరికి ఒక గంట అలా తీసుకొని 4-5 సైడ్గా కూడా బిల్డ్ చేయొచ్చు. జాబ్ కన్నా 3x 4x ఎక్కువ మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ దీనికి ఎర్నింగ్ పొటెన్షియల్కి లిమిట్ ఉండదు. జాబ్లో మీరు ఎంత ఎర్న్ చేయగలరని ఒక లిమిట్ ఉంటుంది. దీనికి అలా లేదు. మీ ఎర్నింగ్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒక రిలేషన్షిప్ ఏర్పడింది అనుకోండి క్లయింట్తో, వాళ్ళు మీకు ఫిక్స్డ్గా ఉంటారు. కొన్ని మంత్స్ తర్వాత మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు అలవాటు పడితే ఖచ్చితంగా కూడా పే చేస్తారు. కాబట్టి ఎర్నింగ్ పొటెన్షియల్ బాగా ఉంటుంది ఈ స్పేస్లో. దీని గురించి మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, మరింత ఇన్ఫర్మేషన్ ఫ్రీలాన్సింగ్ గురించి, ఇంకా ఎలాగ క్లయింట్స్ తెచ్చుకోవాలి అనే విషయం అయితే దాని గురించి కూడా మనం వీడియోస్ చేశాము. ఫ్రీలాన్సింగ్ అనే ప్లేలిస్ట్ అయితే మీరు చూడొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి సిమిలర్ కంటెంట్ కోసం, మీ కెరీర్కి హెల్ప్ అయ్యే వాల్యుబుల్ కంటెంట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.